మంచు మోహన్ బాబు ఆయన తనయుడు మనోజ్ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. మోహన్ బాబుకు చెందిన కాలేజ్ వద్ద మంచు మనోజ్ నిన్న వందలాదిగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే వీటిని ఉదయానికల్లా కొంతమంది బౌన్సర్లు తొలగించారు. మరోవైపు కాలేజ్ వద్దకు రాకుండా తండ్రి మోహన్ బాబు ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకోవడంతో ఆ విషయాన్ని మనోజ్ కు పోలీసులు తెలిపారు. అది జిరాక్స్ కాపీ నాకు కోర్టు ఇచ్చింది, అలా బయట ఇవ్వకూడదు. ఆయన చేతికి ఎవరో లోపల నుంచి ఇచ్చుంటారు కదా. నేను అప్పుడు సార్ని అడుగుతాను, సార్ ఆ పేరు ఇవ్వండి, నీకు ఫైల్ ద కంప్లైంట్. సో ఇప్పుడు నేను తాత నానమ్మ సమాధి దగ్గరికి వెళ్తున్నాను. దండం పెట్టుకొని నేరుగా చంద్రగిరి స్టేషన్ కానీ ఎస్పీ గారి దగ్గరికి కానీ ఎవరు పర్మిషన్ ఇస్తే అపాయింట్మెంట్ ఇస్తే అడిగి కలిసి అఫీషియల్గా లాంచ్ చేసుకొని బయలుదేరుతాను. థ్యాంక్ యూ. ప్రెస్ లో కూడా ఉంది, ప్రెస్ లో కూడా మీరు ఇచ్చిన క్లియర్ గా ఉంది కదా, మీరు ఇందాక ఇచ్చిన ఆఫీసర్ మిమ్మల్ని తప్పట్టట్లేదు సార్. దయచేసి నేను తప్పని వీటిలో ఒకవేళ కోర్టు ఆర్డర్ ఇచ్చినా అది ట్రస్ట్కి, నేను ట్రస్ట్కి పిల్లల జోలికి ఏ రాట్లా. లోపల నా ఇల్లు ఉంది, అక్కడ నా ఇల్లు ఉంది, నా వస్తువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి పెరిగిన ప్లేస్. ఇప్పుడు ఇంటికి కూడా వెళ్ళకూడదు అంటారా మీరు? సార్ ఈ ప్రిన్సెస్ లెక్క లేవద్దని చెప్పి వాళ్ళు స్టే ఆర్డర్ తీసుకున్నారు కోర్టు నుంచి. లేదు సార్, మా ఇల్లు ఉందా చూడండి ఆర్డర్లో, అది చెప్పండి చూసి నాకు. మీరు చూసుకోవాలి సార్. మీరు లేదు లేదు సార్, మీరు చూసుకోవాలి. అదే చెప్తున్నా, లేదంటున్నా. మీరు చూసుకోండి, మాకేం చూసుకోండి. అదే లేదు సార్. కాదు, ఇప్పుడు మీరు ఎందుకు అలా చేయట్లేదు సార్? ఇప్పుడు మీరు ఒకసారి క్లారిటీ ఇస్తారు ఒకసారి, ఎందుకు అంటే ఏ రైట్ తో నన్ను ఆపుతున్నారు అనేసి. సార్ ఇప్పుడు మాకు వాళ్ళు మా అబ్బాయి వస్తే మాకు ప్రాబ్లం అవుతుందని చెప్పి వాళ్ళు మీరు అని వాళ్ళు వెళ్ళారు కాబట్టి మేము వచ్చాము అంతే. మాకేం లేదు, మీతో మాకేం ఉంటుంది చెప్పండి సార్. అవును, 100% సార్. అంటే ఏదైనా కంప్లైంట్ పెట్టి ఏదైనా యాక్ట్ చేస్తే మీరు యాక్ట్ చేయాలి, కానీ ఒకరు ఫోన్ చేసి చెప్పేస్తే కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ప్రాబ్లం సార్. ఇప్పుడు వాళ్ళు నాకు బయటకు వస్తే నా ప్రాబ్లం లోపల ఆపేస్తారా? వాళ్ళు బయటకు వస్తే నా ప్రాబ్లం, ఇక్కడ ఉంటాను ఇప్పుడు బయట నేను కూర్చొని, వాళ్ళని బయటకు రానికుండా చూసుకుంటారా? ఓకే, రండి రోడ్లు కూర్చున్నా. సార్ మీరు నా ఇంట్లోకి రానిట్లేదు సార్, మీరు నా ఇంట్లోకి రానిట్లేదు సార్. సరే, సో మా తాత నాన్నమ్మ సమాధులకు కూడా వెళ్ళకూడదా సార్? ఆయన కూడా వచ్చి పెట్టండి అమ్మా, ఇట్లాంటి జరగండి సార్ అని రమ్మనండి, జరగండి సార్, సైడ్ ఇవ్వండి సార్. నా తాత నాయనమ్మ సమాధికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి సార్? మా తాత నాన్నమ్మ సమాధికి వెళ్ళేదానికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి? నేను మా తాత నాన్నమ్మ సమాధి దగ్గరికి వెళ్ళేదానికి నేను ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? ఏది కోర్టు ఆర్డర్? ఏది నాకు రాలేదు సార్, సర్టిఫికేట్ కాపీ రాలేదు. ఓకే సార్, మీరు ఇచ్చారు సార్, ఉంది అది. దాంట్లో మా తాత నాన్నమ్మ సమాధికి వెళ్ళకూడదని లేదు కదా, అది ట్రస్ట్ లో లేదు సార్. అది సపరేట్ గా నేను చెప్పే సమాధి అక్కడ ఉంది, మీకు తెలుసా ఎక్కడ ఉందో? ఆ ప్రిమిసెస్ కట్టు పక్క ఉంది, అక్కడ కూడా పోలీస్ బందోబస్తు పెట్టారు. అక్కడ సార్ మా డైరీ ఫార్మ్ దగ్గర వస్తారా? నా తాత నాన్నమ్మ సమాధికి మీరు తీసుకెళ్ళండి, నేను దండం పెట్టుకుని నా హైదరాబాద్కి వెళ్ళిపోతాను. నేను మీరే ఆఫీసర్ కదా సార్, చేయండి, లైన్ ఉంటాను, చేసేయండి. ఎందుకు సార్, పబ్లిక్ గానే చేద్దాం, ఏముంది, తప్పే ఉంది సార్. నేనేమంటున్నాను, అడగండి అంటున్నాను. ఎలుగుబంటు ఎవడరా నువ్వు? సతీష్ ఎందుకు భయపడుతున్నారు? హేమాద్రి నాయుడు ఉన్నాడు అక్కడ దాంకుని ఉన్నాడు చూడు. ఎందుకురా భయపడుతున్నారు? ఇంటికి వెళ్ళిపోతున్నారు రే, భయపడి ఏంది ఇదంతా తమ్ముడు? సార్ ఎందుకు ఇదంతా ఇప్పుడు రచ్చయింది, భయం ఏంది, ఎందుకు ఇంత భయపడుతున్నారు? కూర్చొని మాట్లాడమండి. మీరు కాదు సార్, లోపల చెప్తున్నాను, మీకు ఆర్డర్స్ వచ్చిన వాళ్ళు. నేను మాట్లాడచ్చా సార్తో? మాట్లాడచ్చా సార్తో? నమస్కారం సార్. సార్ కనుమ శుభాకాంక్షలు సార్. సార్ నేను అస్సలు ఏ గొడవ, నాకు ఆ ఉద్దేశమే లేదు సార్. నేను జస్ట్ నా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను, ఆ రీజన్ అడుగుతున్నాను అంతే. సో ఇది ఓకే సార్, ఇది అర్థం చేసుకుంటాను, ఓకే. పోనీ నా తాత నానమ్మ సమాధికి వెళ్ళి దండం పెట్టుకొని పెద్దల పండగ సార్, మనందరూ తెలుగు వాళ్ళం, మినిమం మనకు తెలిసిందే కదా ఇది. నేనేమంటానంటే
ఇక్కడే వచ్చి సార్ని కూడా రమ్మనండి, పోలీసులు రమ్మనండి, వెళ్ళి నా తాత నాన్న దండం పెట్టుకుని నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. అవును లేదు అవును సార్, నాకు సర్టిఫికేట్ కాపీ రాలేదు సార్, నాకు జిరాక్స్ కాపీ ఇచ్చారు సిఐ గారు. ఓకే, ఎవరు ఎస్ఐ గారు ఇచ్చారా ఇందాక? ఎవరు సార్ అయినా ఇచ్చింది? ఎస్ఐ గారు. సో అదే సార్, ఆయన ఇచ్చారు ఇందాక, అది జిరాక్స్ కాపీ. అది జిరాక్స్ కాపీ ఎలా వచ్చిందో కూడా తెలియట్లేదు నాకు సార్ దగ్గరికి. అది ఎవరు ఇచ్చారో ఒకసారి, ఆయనకి ఎవరికి ఇచ్చారో తెలిస్తే నేను కనీసం వాళ్ళ మీద కేసు వేసుకుంటా, సార్కి ఇచ్చిన వాళ్ళ మీద. ఎందుకంటే కోర్టు ఆర్డర్ అలా ఇవ్వకూడదు కదా. అదొకే అంటే నాకు అంటే రాలేదు సార్, నాకు అంటే సర్టిఫైడ్ వచ్చింటే ఓకే, ఐ డెంట్ రిసీవ్ ఇట్. నేనేమంటున్నానంటే సార్, నేనేమంటానంటే ట్రస్ట్ రైట్. రంగంపేట మోహన్ బాబు కాలేజ్ వద్ద మరోసారి ఉధృత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మంచు మనోజ్ మళ్ళీ కాలేజ్ వద్దకు వచ్చిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. కానీ లోపలికైతే అక్కడ సిబ్బంది అనుమతించట్లేదు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి జితేందర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. జితేందర్, అక్కడ ఏం జరుగుతుంది? మంచు మనోజ్ లోపలికి వెళ్తాను అన్నా కానీ అక్కడ సిబ్బంది అయితే అక్కడ అడ్డుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. కోర్టు ఆదేశాలు ఉన్నాయని అయితే కాలేజ్ సిబ్బంది చెప్తుంది. ఏంటి పరిస్థితి అక్కడ? శంకరి, మోహన్ బాబు కాలేజ్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉంది. మోహన్ బాబు కాలేజ్ ఇంట్లో లోపల ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్లేందుకు కూడా మంచు మనోజ్ తన భార్యతో కలిసి ఇక్కడికి చేరుకున్నారు. అయితే బయటనే ఇక్కడ బందోబస్తు విధుల్లో ఉన్నటువంటి పోలీసులు కూడా మనోజ్ను అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు అనుమతి లేనిదే లోపలికి వెళ్ళేదానికి లేదని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. నన్ను మా ఇంట్లోకి ఎందుకు అనుమతించారని చెప్పి కూడా ఇక్కడ విధుల్లో ఉన్నటువంటి పోలీసులతో మనోజ్ కూడా గొడవ దిగినటువంటి పరిస్థితి ఉంది. కోర్టు ఆర్డర్ మేరకు మీరు ఈ కాంపౌండ్లోకి వెళ్లేందుకు కూడా అనుమతి లేదు. అలాగే ఇప్పటికే మీరు ఇక్కడికి వస్తే బందోబస్తు దృష్ట్యా ఇబ్బందులు తలెత్తాయని చెప్పి కూడా వాళ్ళ సంబంధించినటువంటి కాలేజీకి సంబంధించిన వాటి కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో తాము మిమ్మల్ని లోపలికి అనుమతించమని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు మనోజ్కి చెప్పారు. అయితే మనోజ్ వారితో తీవ్ర వాగ్వాదానికి కూడా దిగినటువంటి పరిస్థితి ఉంది. మా తాతయ్య నానమ్మ సమాధులు ఉన్నాయి, ఇది పెద్దల పండుగ, నేను వాళ్ళకి పోయి నివాళులు అర్పించాలా, వాళ్ళ ఆశీస్సులు తీసుకొని నేను మీ ఆదేశాల మేరకు కూడా వెళ్ళిపోతానని చెప్పి కూడా ఆ పోలీసులతో మనోజ్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే కోర్టు ఆర్డర్ మేరకు మీరు ఈ కాంపౌండ్లోకే వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పి చెప్పడంతో నాకు అధికారికంగా ఒక కోర్టు నుంచి ఉత్తర్వులు అందలేదు. ఒకవేళ కోర్టు నుంచి ఉత్తర్వులు అందితే తాను కోర్టు ఆదేశాల మేరకే నడుచుకుంటానని చెప్పి కూడా మనోజ్ పోలీసులతో స్పష్టంగా అయితే చెప్పారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సిఐ అయితే మీకు ఇప్పటికే మేము కోర్టుకు సంబంధించిన ఆర్డర్ కాపీ ఇచ్చామని కూడా చెప్పగా అది కేవలం జిరాక్స్ మాత్రమే, దాన్ని నేను ఎట్లా పరిగణనలో తీసుకుంటానని చెప్పి కూడా చెప్పడంతో వాళ్ళు చేసేది లేక ఉన్నతాధికారులతో మాట్లాడాలని చెప్పి కూడా చెప్పడంతో చంద్రగిరి డిఎస్పీతో కూడా మంచు మనోజ్ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. తాను ఏ గొడవ చేయడానికి ఇక్కడ రాలేదు, నేను కేవలం మా తాత నానమ్మల సమాధుల వద్దకు వెళ్ళి వాళ్ళకి నివాళులు అర్పించేసి తిరుగు ప్రయాణం అవుతానని చెప్పి కూడా డిఎస్పీకి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళే నిన్నటి నుంచి కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. నా బ్యానర్లు కట్అవుట్లు అన్నిటి కూడా ఇక్కడ తీసివేశారు, సీఎంతో ఉన్నటువంటి బ్యానర్లు కూడా తీసివేశారు, అయినప్పటికీ మీరు ఏం పట్టించుకోలేదు అని చెప్పి కూడా మనోజ్ డిఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ నుంచి నేను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కిపోను, మా తాత నానమ్మల సమాధుల్ని సందర్శించే వెళ్తానని చెప్పి కూడా మంచు మనోజ్ డిఎస్పీకి కూడా స్పష్టం చేయడంతో మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి నాతో మాట్లాడాలని చెప్పి కూడా డిఎస్పీ చెప్పినటువంటి నేపథ్యంలో మంచు మనోజ్ కూడా